ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. టీఎస్ పాలిసెట్ 2025కి సంబంధించి అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు, అలాగే అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే డిప్లొమో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, సో మీరు ఈ యొక్క టీఎస్ పాలిసెట్ 2025 అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఈ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ఫీ కానీ గమనించినట్టయితే క్లియర్గా మనకు మెన్షన్ చేసేసారు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 250 అయితే అనేది ఉంటుంది, అండ్ రిమైనింగ్ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది ఉంటుంది అనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనకి 19th మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూసుకోవచ్చు 19th ఏప్రిల్, అంటే 1 month వరకు మీకు టైం ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ కంప్లీషన్ ఆఫ్ అక్కడ మనకి చూసుకోవచ్చు లేట్ ఫీ అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మీరు టైం కాకపోతే లేట్ ఫీ అనేది 21st ఏప్రిల్ 2025తో అంటే 19th కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ అది కానీ మిస్ అయ్యి ఉంటే మీకు ఏప్రిల్ 21 వరకు 100 రూపీస్ పెనాల్టీ అనేది ఉంటుంది. ఇంకా కంప్లీషన్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే తాత్కాల్ ఫీలో చూసుకుంటే 300 రూపీస్తో 23rd అండ్ లాస్ట్ డేటు. అండ్ మనకి టీఎస్ పాలిసెట్ 2025 అనేది మే 13th అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ 12 days ఆఫ్ ఎగ్జామ్, అంటే మీకు 13వ తారీఖున మే కండక్ట్ చేస్తే అక్కడి నుంచి 15 రోజులు అంటే 12-15 రోజుల్లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సో మనకి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో సో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ కూడా చెక్ చేసేసుకోండి. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదన్నమాట. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.